స్వెన్ నెట్వర్క్ సూటిగా సుత్తి లేకుండా. హన్మకొండ రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ అర్రమడ వెంకటరెడ్డి ఇల్లు ఆఫీసుపై ఏసీబీ అధికారులు నిర్వహించిన దాడుల్లో 100 కోట్ల అక్రమ ఆస్తులు బయటపడ్డాయి. ఒక స్కూల్ లైసెన్స్ రెన్యువల్ కోసం 60,000 లంచం తీసుకుంటూ వెంకటరెడ్డి ఏసీబీ వలకు చిక్కారు. 70 లక్షల డబ్బు, బంగారు నగలు, ఖరీదైన కార్లు, 14 ఎకరాల భూమి పత్రాలు, 5 కోట్ల విలువైన పలు ప్లాట్లు, విల్లాలు అక్రమ ఆస్తులుగా అధికారులు గుర్తించారు. వీటి విలువ 100 కోట్లు ఉంటుంది అని నిపుణుల అంచనా. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆర్సెలర్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్లు భేటీ అయ్యారు. ఈ భేటీలో ఏపీ అనకాపల్లిలో ఆల్రెడీ ప్లాన్ చేసిన ఆర్సెలర్ మిట్టల్, నిప్పన్ స్టీల్ మెగా స్టీల్ ప్లాంట్ పనులకు ఫిబ్రవరి 15 తర్వాత శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు. దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026 సదస్సులో మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో రానున్న 5 ఏళ్లలో వైట్ కాలర్, బ్లూ కాలర్ ఉద్యోగాలపై ఏఐ ప్రభావం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, లాజిస్టిక్స్, కస్టమర్ సపోర్ట్, అకౌంటింగ్ వంటి రంగాల్లో ఉద్యోగాల కోత వల్ల ఏర్పడే ఆర్థిక అసమానతలను ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు సిద్ధంగా లేవు అని బిల్ గేట్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇన్వెస్ట్మెంట్ విశ్లేషకుడు జార్జ్ నోబెల్ ఓపెన్ ఏఐ సంస్థ పతనం గురించి చేసిన విశ్లేషణ హాట్ టాపిక్ గా మారింది. ఒక పక్క గూగుల్ జెమినీ యూజర్లు బాగా పెరుగుతుంటే, చాట్ జీపీటీ యూజర్ల ట్రాఫిక్ 2 నెలలుగా తగ్గిపోవడం సంస్థ పతనానికి నిదర్శనం అని అన్నారు. ఓపెన్ ఏఐ నిర్వహణకు రోజు లక్షల డాలర్ల ఖర్చు అవుతుంది అని, అది ఆ సంస్థకు మోయలేని భారం అని, ఎలాన్ మస్క్ వేసిన $134 బిలియన్ కాపీరైట్ దావా విచారణ ఏప్రిల్లో ఉంది అని, ఈ సమస్యలతో మనుగడ అసాధ్యం అని జార్జ్ అన్నారు. ప్రభాస్ రాజా సాబ్ చిత్రం మొదట్లో ఒక చిన్న క్యూట్ సినిమాగా కేవలం తెలుగు ప్రేక్షకుల కోసం మాత్రమే దర్శకుడు మారుతి ప్లాన్ చేసుకున్నారు అని, కానీ ప్రభాస్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని దానిని పాన్ ఇండియా ప్రాజెక్టుగా మార్చాలని దాదాపు 2 ఏళ్ల పాటు షూటింగ్లు, రీషూటింగ్లు చేశారని, దీనివల్ల కథలోని సహజత్వం దెబ్బతిందని ప్రముఖ టాలీవుడ్ సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విమర్శించారు. ఈ కథ 100 కోట్లతో నిర్మించి ఉంటే సినిమా హిట్ అయ్యి ఉండేది అని అభిప్రాయపడ్డారు. సుత్తి కొట్టకుండా నిజమైన వార్తలను తెలుసుకోవడం ప్రతి భారతీయుడి హక్కు. సూటిగా చెప్పే మా స్వెన్ నెట్వర్క్ వార్తలు మీకు నచ్చినట్టు అయితే ఈ వీడియోను లైక్ చేయండి.